వచ్చిందా రైతు బంధు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిందా? రాలే ఇప్పుడు రాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాలే. ఓకే, ఎట్లుందా ఇప్పుడు 18 నెలల కాలం చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నావు, ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఎట్లా అనిపిస్తుంది? ఏమా 4 పథకాలు ఒప్పుకున్నాడు, ఒక్కటి డిక్లేర్ చేయలేదు. రేవంత్ రెడ్డి చేసిన పని ఏది లేదు. మళ్ళా కేసీఆరే వస్తాడు, కేసీఆరే మళ్ళా జనాన్ని తీరుతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఏం తీర్పలేదు, వాళ్ళు ఏం చేయలేదు. కానీ జనాలే కదా కేసీఆర్ని ఇంటికి పంపించింది. మళ్ళీ జనాలు కేసీఆర్ని ఎందుకు యాద్ చేసుకుంటా ఉన్నారు? జనాలు మళ్ళీ ఆయన రావాలనే, కేసీఆర్ రావాలనే మళ్ళీ ఆచేస్తాను మళ్ళీ. ఎందుకని? అరే మాకు మంచి పనులు చేసిండు అని, మాకు అన్నాన్ని పెట్టిండు, నీళ్ళు లేకుండా నీళ్లు తెచ్చిండు, అన్ని విధాల పనులు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది, ఏమి లేవు. మళ్ళీ భూముల కాడ గెట్ల కాడ పంచాయతీలో పెట్టిస్తాను. మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ పోలీసులు వీని పంచాయతీ వాని తొట్టిస్తుడు, వీనికి ఒక పక్క చెప్పుడు, వానికి ఒక పక్క చెప్పుడు. మళ్ళీ మొదటికి వచ్చి వెనకటి కాలం వచ్చినట్టు వచ్చింది. పంచాయతీల గురించే దోపిడీ ఎక్కువైపోయింది. మళ్ళీ దాని కొరకే మళ్ళీ ఈ కేసీఆర్ మళ్ళీ వస్తాడు. ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా నీళ్ళ గురించి కరెంటు గురించి కానీ ఎట్లుండే అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్లు కరెంటు కోతలు ఏమన్నా కనిపించింది? ఎక్క కోత రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బంద్ కాలేదు. నీళ్లు ఎండిపోయిన భూములు సుధా సాగు చేసుకొని సుధా మళ్ళీ లోదారు పెట్టి అవి పెట్టి మొత్తం సాగు చేసుకునే వాళ్ళు. ఎండిపోయిన పొలాలు సుధా అప్పుడు వారి ఇప్పుడు మొత్తం 4 ఎకరాలు పెడితే 4 ఎకరాలు సుధా ఎండిపోయింది. రైతులు ఎక్కడొక్కరు పోయి ఏడతాళ్ళు, ఏమన్నా ఏం లేదు, పెట్టుబడులు సుధా దండిగా అయిపోయినాయి. మళ్ళా ఆ రైతు బంధు సుధా ఇచ్చలేదు. ఒక ఎకరం ఉన్న వాళ్ళకు, 4 ఎకరాల వాళ్ళకు, 3 ఎకరాల వాళ్ళకే ఎత్తాడు. గంతేసిండు. కానీ గవర్నమెంట్లో అంటే రైతులందరూ లబ్ధి పొందినారు. లబ్ధి పొందిళ్ళు, కానీ లబ్ధి పొందిలు కానీ ఈయన ఎత్తలేడు, రేవంత్ రెడ్డి ఎత్తలేడు. నేను 4 ఎకరాలకే ఎత్తా, 5 ఎకరాలకే ఎత్తా, కానీ దీనికి వెయ్యి అని అంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాను, రైతు బంధు ఇస్తాను, రైతు భరోసా ఇస్తాను, దాంతోపాటు సన్నకారు రైతులకి మళ్ళీ 500 బోనస్ ఇస్తాను అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏమని చెప్తారు? ఏమని ఇస్తా అని ఇయ్యలేదు. 4 పథకాలు పెట్టిండు, ఒక్కటి కాలే. మహిళలకు ఇస్తా అన్నాడు. మళ్ళీ వీళ్ళ ముసలి చూస్తే భూమి లేనులకు భూమి నెలకు 2500 ఇస్తా అన్నాడు. ఆ 2500 లేదు, ఒక్క పైసా లేదు. అలా ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ జనాలు పానం దక్కుతుంది. ఎవరు చూసినా కేసీఆర్ రావాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నీలాంటి రైతులు కేసీఆర్ రావాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ తెలంగాణ కొట్లాడి తేకపోయి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే రైతులు ఏ విధంగా ఉండేటోళ్ళు? అవినీతంగా అయిపోతుంది. మళ్ళీ తెలంగాణ రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందనుకో కత్తికోత అవుతుంది. అప్పటి లెక్క ఒక్కొక్కరిని ఇంటనే సాగు దిగుతారు వాళ్ళు, భార్య భర్తలు. ఇప్పటికే మొగనికి 200 300 ఇచ్చినాక వాడినాడ వండబెట్టి పోయి అది బస్సు ఎక్కుతుంది, పిరి బస్సు పెట్టి. ఏం చెప్తారు పిల్లలు? రేవంత్ రెడ్డి తిడతలేరా? అరే నీ పెనముడే గారు, నా పెనమాయ గారా, వాడు తిడితేనే ఉండే, ఇంటేనే ఉండే మైకులు. ఇంకేమున్నది? అంతే, ఏం లేదు. కాంగ్రెస్ వచ్చిన పని చేసింది ఏం లేదు. ఈ సిరియాని మంచాడు అనుకుంటే ఈయన ఏం చేసిండు? ఇళ్ళకి గెలిచిండు, అల్ల పోయిండు. బిడ్డకొర పోయిండు, మామూలు ముంచిండు, పోయిండు. అలా ఇళ్ళ గెలిపించినాం, అల్ల గెలిచిండు, అల్ల పోయిండు. సిరియార్ సుద్ధి ఏం పని చేసేది లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఒకవేళ 2-3 నెలల్లో రాబోతా ఉన్నది అనుకో, ఎగ్జాంపుల్ అంటే ఊర్లో అనుకుంటా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కేసీఆర్ని గద్దె ఎక్కియాలి, మళ్ళీ రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి అన్నట్టుగా అనుకుంటా. ఎందుకు మళ్ళీ కేసీఆర్ని యాద్ చేసుకుంటున్నారు అంటే? ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు 14 నెలలు అయిపోతుంది. ఇంత వందకు ఊరుకు సర్పంచ్ లేడు. ఇంకెన్ని పెడతాడు? ఇక 3 ఏళ్ళు అయితే వాడు దిగిపోతానంటే ఇంకెన్ని పెడతాడు? ఇక పెట్టడానికి అవకాశం ఎవరింటికి వాడు పెద్ద ఆశ అయిపోయాడు. ఏదన్నా పంచాయతీ భార్య భర్తలకు భూముల కన్నా పంచాయతీ వచ్చినా కానీ ఎవడు మాట్లాడాడు? నీకే చెప్తా, నాకే చెప్తా ఏమనంటే కేసు పెడతాను. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అంటే కేసులతోనే రాజ్యం నడుస్తూ ఉన్నది. కేసులతోనే రాజ్యం నడుస్తుంది. కేసులతో రాజా అప్పుడుకు ఏమన్నా పంచాయతీ ఉండేది ఉంటే అరే అక్కడ ఎందుకురా బాబు, మన ఊళ్ళో తప్పు చేసుకుంటాం, భార్యదో భర్తదో భూములదో ఏదైనా ఉంటే ఇక్కడ వినకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు సారు ఆడ మేము వినిపించుకుంటాం, తీసుకొచ్చి ఇంటికాడ మాట్లాడి నువ్వో నేను చిన్న పెద్ద కూర్చొని మాట్లాడి చేసుకుంటాను. ఇప్పుడు ఆ ఇల్వ లేకుండా అయిపోయింది. ఏమన్నా అన్నదంటే పోలీస్ స్టేషనే ఇప్పుడు పోడు దొడ్లకే అవుతాడు. అంతే. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ రైతు బంధు, రైతు భరోసా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు దాన్ని యూజ్ చేసుకున్నారు? అంటే ఏ విధంగా చేసుకున్నారంటే ఎకరం ఉన్న వాళ్ళకు 5,000 వచ్చినాయి. ఆ పైసలు తీసుకపోయి పిండి బత్తాలు తెచ్చుకునేది, అలా వేసుకునేది, ఇంత పంట వండేది. ఆడ సాగుగారు దగ్గర దేకుంటా చూతా అప్పు దేకుంటూనే ఉండేది. దాని మన పిండి బత్తాలు చేసి ఎకరం ఉన్న వాళ్ళైనా 10 ఎకరాల పైసలు పడ్డా ఒక ట్రాక్టర్ తీసుకపోయి ఆ పైసలు తీసుకపోయి
తీసుకుపోయి పిండి బత్తాలు తాలుకుని ఇప్పుడు ఆ పైసలు లేవా ఈ పైసలు లేవా మంచి మంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి గుట్టలని బోర్లను సాగు చేసుకొని బోర్లు వేసుకొని చెట్టు పెట్టుకున్నారు రెడ్లంతా ఇప్పుడు ఆ రైతు బంధే గతి లేదా ఏమున్నా అమ్ముకపోయిన వాళ్ళు రేటు మంచి మంచి భూములు అమ్ముకపోయిన వాళ్ళు గుట్టలు భూములు ఉన్న వాళ్ళే ఇప్పుడు వచ్చి మంచిగా చెట్టు పెట్టుకొని జామాయిలు నిమ్మ చెట్టు పెట్టుకొని ఇప్పుడు మంచిగా బతాను రెడ్ల కంచాలు అంటారు ఈ ఎక్కడి కాంగ్రెస్ ఏం కదా పైసలు లేవా ఏ లేవా రైతు బంధు ఉంటే మంచిగా వాళ్ళే వస్తారు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ అవుతుంది మళ్ళీ పని కాదు లేకపోతే కాదు అసలు కాదు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు లేదంటే రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు వాళ్ళు పెట్టే పథకాలు ఓర్చుకోలేకనే మా మీద అంత రివర్స్ అవుతా ఉన్నారు మేము పెట్టే పథకాలు ప్రజలకు వెళ్ళిపోయింది మాకు మళ్ళీ సానుభూతి తెలుపుతా ఉన్నారు మళ్ళీ రాబోయే రోజులలో మేము మళ్ళీ గెలుస్తామని రమ్మని మాట్లాడదాం ఎక్కడ సానుభూతి ఏ ప్రజల పడతాడో ఊరూరు పెట్టాలి ప్రజలకి ఇట్లా సాటి పెట్టింది కాదు మొన్న గర్భూర్ మండలానికి వచ్చి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎవరికి ఇచ్చిండు 800 కోట్లు ఎవరికి తిన్నోళ్ళు ఆయన కింద ఉన్నోళ్ళు తిన్నారు మింగిళ్ళు ఎక్కడి నీళ్ళే సప్లైలో ఇంతవరకు ఒరులేండి రమ్మని మాట్లాడదాం ఒరిసేళ్ళని ఎండిపోయి ఒక్కొక్కరు మొత్తుకుంటారు రమ్మాను 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోనికి ఈయనంటే రైతు బంధు మరి ఆ 5 ఎకరాలు పెడితే నీళ్ళే గతిలేవా ఇటు రైతు బంధు లేదా అటు నీళ్ళు లేవా ఏటేరు గడ్డకి ఇక్కడి తీసుకుపోయి అక్కడ గుట్టకు భూములు చేసుకుంటే మొత్తం ఎండిపోయి గొర్రెలే మెత్తాడు ఇప్పటికి ఇక ఎక్కడ చేస్తాడు రేవంత్ రెడ్డి ఏడ చేస్తాడు చెప్పు నువ్వు రైతువా బీఆర్ఎస్ కార్యకర్తవా నేను రైతునే అంటే పార్టీలతో సంబంధం లేదు నాకేం పార్టీని ఇంత బుక్ అంత వస్తాను తింటగా నా పార్టీలు ఏం పెడతారు వాళ్ళే మంచిగా గద్దెలో కూర్చునేట్టు పేల కింద అంటారు మీ తెల్లాళ్ళు అయితే గోసి పెట్టుకుంటే పని చేసేవాళ్ళు మేము ప్యాంట్లు వేసుకొని వాళ్ళతో తిరుగుతాను వాళ్ళ గెలిపించడానికే చూస్తారు వాళ్ళు ప్యాన్లు పెట్టుకొని తిరుగుతారు వాళ్ళు వేసి కారాలు ఉంటారు పెద్దనా ఇన్నిగానే అనుభవంతో మాట్లాడుతూ ఉన్నావు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి చూసినావు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చూస్తూ ఉన్నావు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పుడు మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే పైన అప్పుడు కాంగ్రెస్ అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఆయన కొన్ని పనులు చేసిండు అబద్ధం ఎందుకు ఆయన మీద అబద్ధం ఆడొద్దు కానీ కొన్ని పైప్ లైన్లు తీసుకొచ్చిండు ఆయన గాచారం మన గాచారం దేవుడు ఎత్తుకపోయిండు కానీ ఆయన చేసిండు ఆయన కొన్ని పనులు చేసిండు ఇందిరా పథకంలో ఇల్లు తెచ్చిండు ఇల్లు కట్టించిండు ఇళ్ళ బిల్లు సుద్ధ తెచ్చిచ్చిండు కానీ ఇప్పుడు ఏ పథకం లేదు ఏ ఇల్లు లేవు ఆ ఇల్లు వచ్చి ఏమో ఒక్కడ 10 మంది వస్తారు వాడే మరి 10 మంది వచ్చి సిమెంట్ బత్తాలు తీసుకున్న కాడ వాడే ముందు ఉంటాడు సలాగా తీసుకున్న కాడ వాళ్ళే ముందు ఉంటారు ఆ ఇంటికి ఒక్క పైసా రాదు ఇక్కడనే ఓడిపోతాయి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కేసీఆర్ని విమర్శిస్తూ ఉన్నారు కదా ఒక నియోజకవర్గంలో నిలబడ్డ ఒక ఎమ్మెల్యేగా నిలబడి ఉన్న ఎమ్మెల్యే గారే కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి రావడం లేదు అసెంబ్లీకి వెళ్ళడం లేదు ప్రజల పట్ల మాట్లాడడం లేదు అన్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కదా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ సభ 27వ తారీఖున పెట్టిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రజల పక్షం నిలబడబోతున్నాడా అంటే నిలబోతాడు కరెక్ట్గా వస్తాడు కేసీఆరే వస్తాడు కేసీఆర్ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయినాక మళ్ళా ఎలక్షన్లు నడుస్తాయి మళ్ళీ ఆయనే వస్తాడు ఆ ప్రజలతోనే సాల్వుతి అవుతుంది నువ్వంటే కాదు నేనంటే కాదు ప్రజలతోనే సాల్వుతి అవుతుంది ఒక్కొక్కరు ముసలిది పింఛన్ తీసుకున్న ముసలిది కంచాలంటుంది నెల కాకముందుకే పింఛన్ ఇప్పుడు నెల దాటిపోయినాక వస్తానే పింఛన్లు ఇప్పుడు 4000 ఇస్తాడా 4000 ఇస్తాడా కేసీఆర్ పెట్టి గవ్వే 2000 పింఛన్లు ఇస్తాడు గవ్వే మన వాళ్ళకు క్వింటోళ్ళకు గూనెళ్ళకు గవ్వే 3000 ఇస్తాడు మరి 4000 ఎందుకు ఇస్తాడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు ఇస్తా అని ఒప్పుకోండి ఇవి మరి అవి ఇచ్చేటి మరి ఎవరు చెప్తలేరు కదా వచ్చినాయి అని మాకు గవే 3000 గవే 2000 ఇస్తాడు ఎక్కువ ఏమి ఇస్తలేడు ఇక ఎక్కువ ఒక పైసలు లేదు కేసీఆర్ని తలుచుకుంటున్నారు మళ్ళీ యాడ్ చేసుకుంటారు రావాలని అంటాను ఎక్కడ పోయినా కేసీఆర్ మళ్ళీ తెలంగాణ మన తెలంగాణ మనకు రావాలి నీళ్ళు మళ్ళీ ఆంధ్ర పోతారాయి నీళ్ళు వస్తలేటు ఎక్కువ చెర్లాన్ని ఎండిపోతారాయి నీళ్ళు ఆంధ్ర మళ్ళీ చంద్రబాబు మలుకపోతాడు 10 సంవత్సరాల్లో కాలువలు మత్తళ్ళు లేదంటే చెరువులు ఎప్పుడన్నా ఎండిపోయిన సంఘటన చూసినా ఇప్పుడు అంతా ఎండిపోక ఇప్పుడు 10 ఏళ్ళ సంవత్సరం కించి వెళ్ళి కేసీఆర్ వచ్చిన కానీ ఎవరిని బాయిలు ఎండిపోలే ఎవరి పొలాలు ఎండిపోలే నీళ్ళు పుష్కల 3 గోళలు తోలినా నీళ్ళేనే అప్పుడు వెనకడ 12 గోళలు తోలిన బాయిలు చూస్తా ఎల్లబోసినాయి అప్పుడు జలాలు లేవు కాలువలు లేవు చెర్రాల నీళ్ళు లేవు ఈ పైప్ లైన్ చూస్తా లేవు ఇప్పుడే అంత రేవంత్ రెడ్డి వచ్చిన అంత ఆగం అయిపోయింది జనం కొట్టుక సత్తాలు అంతే మరి కేసీఆర్ లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా మరి చేయవాను ఇంకెన్నడు చేస్తాడు సచ్చినాకనా జనం సచ్చినా చేస్తాడా సచ్చినాక చేస్తే ఆయన వెళ్ళావా పిరి బస్సు పెట్టినావు
ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి పోతే మేము డబ్బులు పెట్టాము, మేము కూర్చోవాలి, కూర్చొనియరు. డబ్బులు లేని వాళ్ళ కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు? అలా అయ్యదా, అలా అవ్వదా? జాగిర్ గవర్నమెంట్ బస్ అన్నప్పుడు గవర్నమెంట్ పైసలు కడతాను బాధ్యతగా పోతాం ఎక్కడికంటే అక్కడి. వాళ్ళకి అక్కెక్కడిది, వాళ్ళకి అక్కడిది బరాబరి పోతాం మేము. వాళ్ళ మీద వేసే బరువు మా మీద ఎత్తాను. ఫ్రీ బస్సు ఫెయిల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తా ఉన్నదా జనాలు? ఏడవో పిరే పోతుంది, కాలేడైంది, మేము పోతాం హైదరాబాద్కి వస్తానే పోతామా? ఏ లేదు, వాళ్ళే ఉరుకుతారు, వాళ్ళే ఎక్కుతారు. సరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమేమి వచ్చినాయి నీకు? ఏం రాలే, మనకి ఏం వచ్చినా చెప్పినట్టు. పిరి బస్సులు పెడితే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కుతారు, మగవాళ్ళు ఏడెక్కుతాను చెప్పుగా. మా మగవాళ్ళు ఏమెక్కుతాను నిలబడతానండి, కర్రలు పట్టుకొని నిలబడాను. ఏడొస్తాను ఏమొస్తాను. మళ్ళా కేసీఆర్ వస్తాడు, కేసీఆర్తోనే జనం సాల్వ్ అవుతుంది. రేవంత్ రెడ్డి రాలేడు, చేయలేడు. చేసిన కాడికి ఆయన ఏం చెప్తాడు, చేయలేడు. అయిపోయా. సమరాత్రం వల్లనే వెళ్ళక ముందే సర్పంచ్ని పెట్టనుంటు నువ్వు. ఊరూరుకు సర్పంచ్ ఇదివరకు నిలబడితే భయం భక్తి ఉండి, నీటికి నువ్వు ఎప్పేదాచా, నాకు నేను ఎప్పేదాచని ఎవరు చెప్తారు? ఇప్పుడు గెలవలేడు అని మరి సర్పంచ్ పెడితే ఎవలే గెలువాను, చూద్దాం గెలువాను. చెప్తున్నావు ఎట్లా? అరే గెలువాను, ఆయన డబ్బు ఉన్నది, మనకు డబ్బు లేకుంటున్నావు, డబ్బుతో కొన్ని పెడతాండొచ్చు. నీతే గెలుతుంది, తెలంగాణ గెలుతుంది, తెలంగాణ గెలుతుంది. జనానికి వచ్చిన దృష్టి అది, తెలంగాణ వచ్చిన దృష్టి అదే గెలుతుంది. డబ్బు ఎన్ని రోజులు తింటే కోటరికి ఎన్ని రోజులు ఆశపడతావు? రోజు తాగుతలేవా కష్టం చేసుకొని? ఇవాళ ఆయన ఒక్కనాడు ఇయ్యంగానే తాగుతావా? ఇప్పుడు డబ్బు ఉంది అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దగ్గర. అదే క్వార్టర్ లేదంటే డబ్బు ఇస్తే మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటట్టు లేరా జనాలు? ఇప్పుడు వేయరు, అయిపోయింది వెయ్యరు. నువ్వు అట్టాడిగా ఇప్పుడు కార్యకర్తలు ఉన్న దగ్గర వాళ్ళకు లక్షలు ఇస్తాడు, వాళ్ళు వంచేది ఏంటంటే 200 300 వంచుతారు. అవి అయిపోయినాయి అంటారు, వాళ్ళ దగ్గర కట్టుకుంటారు. లేకపోతే ఇందులో ఎందుకు రాకపో పైసలు ఇవ్వకరే ఇందులో కరేసి ఈ సిరియారి గారు మంచిగా ఇల్లు గేసిండు, అల్ల పోయాడు, బిడ్డ కొరవ పోయాడు. సిరియారి ఎన్ని మాటలు తింటాడు సిరియారి, ఎన్ని మాటలు. గెలవాడుగా, గెలిచేది ఉంటే దేనికంటే దానికి సిద్ధమే, సిరియారు వచ్చేది ఉంటే ఊళ్ళప్ప అంటే ఓట్లు అడిగేది ఉంటే ఊకునే ముచ్చటలేదు. యారున్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో బాయ్. అయితే మమ్మల్ని పిల్లల బొంద పెట్టి నువ్వు ఏడ డబ్బు ఉంటే ఆడుతుంటావా? నీ బిడ్డ కొరకు ఏడ డబ్బు ఉంటే ఆడిపోతావా? మీ అంత లుచ్చేవాళ్ళు మర్చిపోయాడు. అయిపోయా. ఎవరైనా కార్యకర్తలు చేతుకున్న వాళ్ళకే డబ్బు ఇస్తాడు, వాళ్ళే పంచుతాడు. కులానికని 30,000 40,000 ఇస్తావు, తినేటోడు తింటాడు, అందులో నాకేం అందలే, నేనేమనాలా? అప్పుడు అందరికి పంచినాయి. తెలంగాణ అన్నప్పుడు అందరు పిలిచిండు, గుడ్డోళ్ళ గుణాలు చేయి పలానాలు పిలవాలి, పలాని కులపాయన కలమా, పలాని గొల్లాయన, పలానా ఎడుమలు, పలాని దాసరులు, పలాని వాళ్ళు ఎడుమలు వాళ్ళని పిలుచుకోవాలి. కులానికి ఒక్కరికి ఇచ్చి వాళ్ళ పైసలు ఇచ్చింది. ఇప్పుడు ఎవరిని దొరికితే వాడు తింటాడు కాదే, ఇస్తాను పైసలు ఇస్తలేరు. అప్పుడు అందరు కూర్చొని మాదిగోళ్ళు ఉన్నారు, మాలోళ్ళు ఉన్నారు, సాకులు ఉన్నారు, తురుకోళ్ళు ఉన్నారు, లమ్మడోళ్ళు ఉన్నారు, సబ్బన జాతి ఎరకలు చూస్తున్నారు. మా ఊళ్ళే అందరు పిలుచుకొని ఒక రూమ్ తీసుకొని అందరికి పంచిపెట్టేది. నీ పరంగా ఎంతమందికి ఇస్తావు ఆ లిస్ట్ పెట్టుకురాలి, మళ్ళీ ఇక్కడ చూపించాలి. అయిపోయినాయి. జనాలకు ఇచ్చిన పథకాలు ఇస్తే సరిపోతుంది. ఎన్ని ఇచ్చిన పథకాలు అన్ని ఇస్తే సరిపోతుంది. నువ్వు 2 3 ఇస్తే వాళ్ళే మింగిరి ఎవరో అసలు పట్టుకుంది. మన పొయ్యిరాని అడుగుతాం, మనం ఆవిడ అడుగాం. మనం రోజు కష్టం చేసుకొని తాగుతానో తింటానుగా. రైతు బంధు ఇచ్చినామంటుండు, రుణమాఫీ చేసినామంటుండు. రుణమాపు మొదటి సభ 1,00,000 మాపు చేసిండు. 2 లక్షలకు అసలే మాపు కాలేదు, 1 లక్ష అయినాయి, 1 లక్ష అయినాయి. ఇప్పుడు రుణమాపు కాలే, ఇక కాలే. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నారు. కేసీఆర్ ఇల్లు కట్టిన వాటికి అవి పడాయి ఉన్నాయి కొన్ని. ఆ ఇళ్ళల్లో తోలటానికే గతి లేదా, అవి కూలిపోతే కట్టేళ్ళావా కట్టకెళ్ళావా. ఇంకా ఇల్లు హైదరాబాద్ అమ్ముతానులాట అయినాయి రేవంత్ రెడ్డి కేసీఆర్ కట్టే ఇల్లు అంటారు. జనం కానీ చూడలేదు, జనాలు ఆటాడ పారింటారు. మరి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే అట అవి ఎప్పుడైతే మళ్ళీ ఈ ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే వాళ్ళే తాగులాడు. జనాలు మళ్ళీ కాంగ్రెస్ని యాడ్ చేసుకుంటున్నారు. జనాలు కాంగ్రెస్ యాడ్ చేసుకున్నా రాదుగా, రాదు. కాంగ్రెస్ యాడ్ చేసుకుందంటే రాదు, కాంగ్రెస్ రాదు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ ఈయనకంటే 10 ఏజెంట్ వాళ్ళు వస్తాడు. కేసీఆర్ వస్తాడు.